అందరికీ నా ఉద్యమాభినందనలు. అయితే పార్టీలకు అతీతంగా మాట్లాడుకుందాం. ఇక్కడ గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి గారి తనయుడు మరి లోకేష్ గారు రెడ్ బుక్ అని ఒక బుక్ను నోట్ చేసి, అప్పుడు మరి అధికారంలో ఉన్నటువంటి జగన్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు లేదా జగన్ పార్టీకి సంబంధించినటువంటి వారు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల మీద, కార్యకర్తల మీద మరి ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళని, ఆరాధ చేసినటువంటి వాళ్ళని అందరినీ రెడ్ బుక్ లో నోట్ చేసుకోవడం జరిగింది. రెడ్ బుక్ లో నోట్ చేసుకొని ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెడ్ బుక్ లో ఎవరైతే ఉన్నారో వారందరినీ అనేక రకాలుగా ఇబ్బందుల పాలు చేయటం, మరి ఇబ్బంది పెట్టడం, జైలు పాలు చేయటం, రకరకాలుగా వేధింపులకు గురి చేస్తున్నాడు. దీనికి మాకు సంబంధం లేదు. మళ్ళా ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్ రెడ్డి, ఈ జగన్ రెడ్డి ఇప్పుడు దీనికి మరి వ్యతిరేకంగా రెడ్ బుక్ కి ప్రత్యామ్నాయంగా మరి డిజిటల్ బుక్ అని ఒక డిజిటల్ బుక్ను తయారు చేశాడు. ఇప్పుడు మా పార్టీలో మేము ప్రతిపక్షంలో ఉన్నామో, ఎవరైతే అధికారంలో ఉన్నటువంటి వారు మా వారిని మేము ఇబ్బంది పెడతారో వీరందరిని నోట్ చేసుకొని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి నిన్న జగన్ మోహన్ రెడ్డి కూడా మాట్లాడటం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ప్రతిపక్షాల మీద ఇబ్బంది పెడుతున్నారని, ప్రతిపక్షంలో ఉన్నటువంటి మళ్ళీ వీళ్ళు అధికారంలోకి వచ్చినాక ప్రతిపక్షంలో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని ఈ విధంగా ఒకరి మీద ఒకరు, ఒకరి నాయకుల్ని ఒకరేమన్నంటే, ఒకరి నాయకులను ఒకరేమన్నంటే ఇబ్బందులు పాలు చేస్తున్నారు. కానీ ఇక్కడ సర్వసాధారణమైనటువంటి ప్రజల యొక్క తీరు ఇంకెలా ఉంటుంది? ఈ సర్వసాధారణమైనటువంటి ప్రజలకి రక్షణ ఎక్కడ? ఎవరి పార్టీలో వాళ్ళని చూసుకుంటే వీళ్ళ సంగతి ఏంది?